శ్రీమాత్రే నమః. కొన్ని సమస్యలు మనం ఎవరికీ చెప్పుకోలేం, కానీ మనసులో మాత్రం చాలా బరువుగా మోస్తూ ఉంటాం వాటిని. అలాంటి సమయంలో ఎవరైనా వచ్చి మనకి దారి చూపిస్తే బాగుండు అని అనిపిస్తూ ఉంటుంది. మీరు కూడా అలాంటి పరిస్థితిలో ఉంటే స్పిరిచువల్ గైడెన్స్ కానీ, పర్సనల్ గైడెన్స్ కానీ, ఆస్ట్రాలజికల్ చార్ట్స్ కానీ తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు డీటెయిల్స్ నా డిస్క్రిప్షన్ లో ఇస్తాను, నన్ను కాంటాక్ట్ చేయండి. ఈ రోజు లలితా సహస్రనామంలో అమ్మవారి యొక్క నామం మరాలి మందగమన మహాలావణ్య సేవదహి. ఈ రెండు నామాలు కలిపి వాగ్దేవతలు ఒకే నామంగా ఎందుకు ఇచ్చారో ఇప్పుడు చెప్పుకుందాం. ఇది విన్నాక ఎవరి మనసులో అయితే ఆ అనుభవం కలుగుతుందో లేదా అమ్మవారి యొక్క దర్శనం కలుగుతుందో నాకు కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి. వాగ్దేవతలు ఈ నామాలను ఎంత గొప్పగా అమర్చారో చూస్తుంటే లలితా సహస్రనామం ఒక స్తోత్రంలాగా అనిపించదు. చూడండి, చిదగ్ని ముందు నిలబడి సాక్షాత్తు త్రిపుర సుందరి యొక్క దివ్య గమనాన్ని, దివ్య సౌందర్యాన్ని దర్శించి ఆ పరబ్రహ్మానందాన్ని మాటలలో బంధించడానికి ప్రయత్నించిన వాగ్దేవతల యొక్క ఆర్తి వినిపించాలన్నమాట. అందుకే ఈ నామాలు వింటున్న భక్తుల యొక్క హృదయంలో ఒక్క క్షణమైనా సరే ఆ దివ్య దర్శనం కానీ కలిగినట్లయితే, లేదా ఆ ఒక్క క్షణం అమ్మవారి హంసగమనం మనసులో ప్రత్యక్షమైతే, ఒక్క క్షణం మహాలావణ్య సేవది అనే నామంలో పరబ్రహ్మానందాన్ని కానీ అనుభవిస్తే వారి జన్మ ధన్యమైపోతుందన్నమాట. ఇటువంటి దివ్య రహస్యాలను, ఇటువంటి పరమానందాన్ని, ఇటువంటి సాక్షాత్కారాన్ని మనలాంటి సాధారణ భక్తుల హృదయాలకు చేరేలాగా చేసిన వాగ్దేవతలకు భక్తితో ప్రతి ఒక్కరూ కూడా నమస్కారం చేయాల్సిందే. చితగ్నికుండం మధ్యలో అకస్మాత్తుగా వెలిగిన ఒక దివ్య జ్యోతి. అది సాధారణ అగ్ని కాదు, అది సృష్టికి ముందు ఉన్న చైతన్య అగ్ని అన్నమాట. వేదాలు మాటలలో చెప్పలేని పరబ్రహ్మ స్వరూపం. ఆ చిదగ్ని నుండి క్రమంగా ఒక దివ్య కాంతి రూపం అనేది వెలువడుతుంది. మొదట ఆ కాంతి మాత్రమే కనిపిస్తుంది, తరువాత ఆ కాంతికి రూపం వస్తుంది, రూపానికి సౌందర్యం వస్తుంది, అటువంటి సౌందర్యానికి కరుణ అనేది జతవుతుందనమాట. ఆ కరుణకు రాజసత్వం కలుస్తుంది. అప్పుడే దేవతలందరూ ఒక్కసారిగా గ్రహిస్తారనమాట, ఇది ఎవరో ఒక సాధారణ దేవత వస్తుంది అని కాదు, సాక్షాత్తు జగన్మాతే స్వయంగా అవతరించింది అని. ఆ క్షణం వరకు దేవతలందరూ కూడా భయంతో, బాధతో, అసహాయంగా నిలబడిపోయారనమాట. ఎందుకు అంటే బండాసురుడి యొక్క అధర్మం వల్ల లోకాలన్నీ కూడా వణికిపోతున్నాయన్నమాట. యజ్ఞాలు ఆగిపోయాయి, మంత్రాలు శక్తిని కోల్పోయాయి, దేవేంద్రుడు కూడా తల వంచేశాడనమాట, బ్రహ్మ కూడా మౌనమైపోయాడు, విష్ణుమూర్తి కూడా ఎదురు చూస్తున్నాడు. ఎందుకంటే ఈ సమస్యను పరిష్కరించగలిగేది ఒక్క శక్తి మాత్రమే, అదే ఆదిపరాశక్తి అనమాట. అప్పుడు చిదగ్నిలో నుండి అమ్మవారు అవతరించారు. అలా అమ్మవారు అవతరించగానే ముందుగా వినిపించింది ఏంటి అంటే ఒక మృదువైన నాదం. అది గజ్జల శబ్దమా లేదా వేదాల గానమా అని దేవతలకి కూడా అర్థం కాలేదంట. ఆ శబ్దం దగ్గర పడుతున్న కొద్దీ ఆకాశం కూడా ప్రశాంతంగా మారిపోయింది, గాలి పరిమళించింది, దిక్కులన్నీ కూడా కాంతివంతమైపోయాయి. అప్పుడు వారు చూశారు, ఏంటది అంటే అమ్మవారి యొక్క పాదాలన్నమాట. అవి భూమిని తాకుతున్న క్షణాలు. అటువంటి అమ్మవారి పాదాలు భూమిని తాకుతున్నాయా లేదా భూమి అదృష్టంగా అమ్మవారి పాదాలను మోస్తుందా అనిపించే అంత దివ్యంగా ఉందన్నమాట. ఇదే సందర్భంలో వాగ్దేవతలు మరాలి మందగమన అనే నామాన్ని మనకి అందించారు. చూడండి, ఇక్కడ మరాలి అంటే రాజహంస. హంస నడకలో ఒక అపూర్వమైన గంభీరత అనేది ఉంటుంది, అది తొందరపడదు, కానీ ప్రతి అడుగులో కూడా ఒక రాజసత్వం ఉంటుంది, ప్రతి కదలికలో కూడా ఒక లయ అనేది ఉంటుంది. అదేవిధంగా అమ్మవారి యొక్క నడక కూడా మృదువుగా ఉంటుంది, కానీ విశ్వాన్ని కదిలించే అంత శక్తితో నిండి ఉంటుందన్నమాట. అటువంటి అమ్మవారు ఒక్క అడుగు వేస్తే కాలమే ఆగి చూస్తున్నట్లుగా ఉంటుంది, మరొక అడుగు వేస్తే దేవతల హృదయాల్లో భక్తి ఉప్పొంగుతుందన్నమాట. అలాంటి అమ్మవారు నడుస్తుంటే గజ్జల శబ్దం కాదు, సాక్షాత్తు సామవేదమే నడుస్తున్నట్లు అనిపిస్తుంటుంది. ఆ క్షణంలో పరమేశ్వరుడు కూడా అమ్మవైపు చూస్తూ నిలబడిపోయాడనమాట. ఇదే ఇక్కడ చాలా గొప్ప రహస్యం. ఎందుకంటే ఇంతవరకు దేవతలు శివుడిని వేరుగా, శక్తిని వేరుగా భావించారు, కానీ ఆ రోజు ఆ క్షణంలో మొదటిసారి పరమేశ్వరుడు, పరమేశ్వరి ఇద్దరూ పక్క పక్కనే నిలబడి దర్శనమిచ్చారనమాట. ఆ దృశ్యం ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. ఒకవైపు నీలకంఠుడైన పరమశివుడు అనంతమైన శాంతస్వరూపంగా కనిపిస్తున్నారు, మరొక వైపు చిదగ్ని నుండి అవతరించిన లలితా పరమేశ్వరి అనంతమైన సౌందర్య
మాధుర్య స్వరూపంగా కనిపిస్తున్నారు. ఇక్కడ శివుడు చైతన్యమైతే అమ్మవారు ఆ చైతన్యానికి ప్రకాశం. శివుడు నిశ్శబ్దమైతే అమ్మవారు ఆ నిశ్శబ్దానికి సంగీతం. శివుడు ఆకాశమైతే అమ్మవారు ఆకాశానికే చంద్రకాంతి అన్నమాట. అలా ఇద్దరూ పక్కపక్కన నిలబడిన ఆ క్షణంలో దేవతలు ఏమి చేయాలో కూడా మర్చిపోయి నమస్కరించాలా, లేక వాళ్ళనే చూస్తూ ఉండిపోవాలా, లేక కన్నీళ్లు పెట్టుకోవాలా, లేక ఆనందపడాలా, ఇవేమీ కూడా వారికి అర్థం కాలేదన్నమాట. అమ్మవారు క్రమంగా శివుడి పక్కన చేరి నిలబడినప్పుడు ఆ విశ్వమే సంపూర్ణమైందనమాట. అప్పుడు వాగ్దేవతలు ఇంకొక నామాన్ని పలికారు. అదే మహాలావణ్య సేవదిహి. ఇక్కడ లావణ్యం అంటే కేవలం బాహ్య సౌందర్యం కాదు. అమ్మవారి ముఖంలో ఒక కరుణ అనేది ఉంటుంది, నవ్వులో మాతృత్వం ఉంటుంది, చూపులో అనుగ్రహం ఉంటుంది, నడకలో వేదాల యొక్క లయం ఉంటుంది, జగత్తును రక్షించే ధైర్యం ఉంటుందన్నమాట. ఇలా అన్నింటి సంహారమే మహాలావణ్యం. దేవతలు అమ్మవారిని చూస్తున్నారు, కానీ ఎంత చూసినా కూడా తృప్తి కలగటం లేదనమాట. ఎందుకంటే అమ్మవారి సౌందర్యం కళ్ళతో చూడలేనిది, అది కేవలం హృదయంతో మాత్రమే అనుభవించగలిగేదనమాట. పార్వతీదేవి రూపంలో శక్తిని చూసిన దేవతలు ఆ రోజు లలితా రూపంలో శక్తి యొక్క సంపూర్ణ మాధుర్యాన్ని చూశారనమాట. అందుకే ఇక్కడ ఈ నామంలో సేవదిహి అన్నారు. అంటే నిధి, గని, అంతులేని సంపద అని అర్థం వస్తుందన్నమాట. అంటే ఎంత చూసినా తరగని సౌందర్యం, ఎంత ధ్యానించినా పూర్తిగా అర్థం కాని మాధుర్యం, ఎంత వర్ణించినా ముగియని కాంతి. ఆ సమయంలో దేవేంద్రుడు తల వంచి నమస్కరిస్తున్నాడంటే అర్థం చేసుకోండి. ఇంకా బ్రహ్మదేవుడు వేదాలను స్తుతిస్తున్నాడు, విష్ణుమూర్తి చిరునవ్వులతో ఆ దివ్య దంపతులను దర్శిస్తున్నారన్నమాట. నంది ఆనంద బాష్పాలతో అలా నిలబడిపోయి ఉన్నాడు. సప్త ఋషులు కూడా మంత్రాలు జపిస్తున్నారన్నమాట. కానీ ఆ క్షణంలో అత్యంత అదృష్టవంతులు ఎవరో తెలుసా? వాగ్దేవతలు అనమాట. ఎందుకంటే విశ్వంలో మొదటిసారి ఆ దివ్య దంపతులను చూసి నామాలు పలికే భాగ్యం వారికి మాత్రమే దక్కింది ఇక్కడ. అందుకే ముందుగా మరాలి మందగమన అని అమ్మ నడకను వర్ణించారు. ఎందుకంటే ఆమె శివుడి వైపు నడుస్తున్న ఆ క్షణం విశ్వ చరిత్రలో అత్యంత దివ్యమైన క్షణం అనమాట. తరువాత ఏం చెప్పారు? మహాలావణ్య సేవదిహి అన్నారు. ఎందుకంటే శివుడి పక్కన నిలబడిన ఆ పరమేశ్వరి రూపాన్ని చూసిన తరువాత సౌందర్యం అనే పదానికే కొత్త అర్థం వచ్చిందనమాట. అది కేవలం అమ్మవారి దర్శనం కాదు, అది శివశక్తుల ఐక్యం, అది ప్రేమకు రూపం, సృష్టి యొక్క సంపూర్ణత, భక్తి కన్నీళ్లుగా మారే క్షణం అనమాట. అందుకే ఈ రెండు నామాలు వరుసగా రావటంలో ఒక పెద్ద మహారహస్యమే దాగి ఉంది. మొదట అమ్మ నడుస్తుంది, తరువాత అమ్మవారి సౌందర్యంతో ఈ జగత్తును ముంచెత్తుతుంది. అంటే మొదట గమనము, తరువాత మహాలావణ్య ప్రకాశము. ఇది చదివే భక్తుడు కూడా ఆ దృశ్యాన్ని హృదయంలో ధ్యానిస్తే తన మనసులోని కఠినత్వం అంతా కూడా కరిగిపోతుందన్నమాట. ఎందుకంటే అక్కడ కనిపించేది కేవలం అమ్మవారు కాదు, ప్రేమతో నిండిన జగన్మాత యొక్క స్వరూపం. అదే శివశక్తి యొక్క ఐక్యత్వం. చిదగ్ని నుండి అవతరించిన అమ్మవారి యొక్క నామాన్ని లలితా త్రిపుర సుందరి అని అంటున్నాం. ఈ ఒక్క నామంలోనే మొత్తం శ్రీవిద్య అంతా దాగి ఉందన్నమాట. ఈ ఒక్క నామాన్ని నిజంగా అర్థం చేసుకుంటే భక్తుడు అమ్మవారిని చూడటం కాదు, అనుభవించడం మొదలు పెడతాడనమాట. చూడండి, సాధారణంగా మనం సుందరి అంటే అందమైన స్త్రీ అని అనుకుంటూ ఉంటాం. కానీ వాగ్దేవతల అమ్మవారిని ఇక్కడ త్రిపుర సుందరి అని పిలిచినప్పుడు వారు భౌతిక సౌందర్యాన్ని గురించి ఇక్కడ మాట్లాడలేదు. ఎందుకంటే ఈ జగత్తులో కనిపించే అందమంతా కూడా కాలంతో మారిపోతూ ఉంటుంది. యవ్వనం కూడా క్షీణిస్తుంది, రూపం మారిపోతుంది, కాంతి తగ్గిపోతుంది. కానీ అమ్మవారి యొక్క సౌందర్యం మాత్రం అలాంటిది కాదనమాట. అమ్మవారి యొక్క అందం కాలంతో తగ్గదు, చూపులతో పూర్తి కాదు, వర్ణనతో ముగియబడదనమాట. ఎందుకంటే అమ్మవారు అందంగా ఉన్నది అని కాదు, ఇక్కడ అందం అనే భావన పుట్టిందే అమ్మవారి వల్ల అని ఇక్కడ అర్థం చేసుకోవాలి. అందుకే సుందరి అనే పదం అమ్మవారికే సాటైంది. ఇంకొక అద్భుతమైన రహస్యం ఏంటంటే ఇక్కడ ఉదాహరణకి మనకి ఏదైనా చాలా అందంగా కనిపిస్తే మనసులో ఆనందం అనేది కలుగుతుంది కదా. అంటే నిజానికి మనం అందాన్ని చూసి ఆనందపడటం కాదు, ఇక్కడ ఆ ఆనందమే మనకి ఇది అందంగా ఉంది అనే అనుభూతిని ఇస్తూ ఉంటుంది. అందుకే ఇక్కడ పరమార్థంలో చూసినట్లయితే ఆనందమే అసలైన అందం అని అర్థం వస్తుందన్నమాట. అక్కడి నుంచే లలితా త్రిపుర
త్రిపుర సుందరి అనే నామం యొక్క మహారహస్యం ప్రారంభమవుతుందన్నమాట. చూడండి, అమ్మవారిని ఇక్కడ సచ్చిదానంద స్వరూపిణి అంటున్నారు. సత్ అంటే ఏంటి? ఇక్కడ శాశ్వతమైన ఉనికి అని. చిత్ అంటే అనంతమైన చైతన్యం అని. ఆనంద అంటే కారణం లేని పరిపూర్ణ పరమానందం. ఈ మూడు కలిసిన పరబ్రహ్మ స్వరూపాన్నే సచ్చిదానందం అని అంటారనమాట. అయితే ఆ సచ్చిదానందం ఒక రూపం ధరించి కానీ మన కళ్ళ ముందుకు వస్తే ఎలా ఉంటుంది? అటువంటి అనంత ఆనందానికి కళ్ళు వస్తే ఎలా ఉంటుంది? నవ్వు వస్తే ఎలా ఉంటుంది? మాతృత్వం వస్తే ఎలా ఉంటుంది అంటే అదే లలితా త్రిపుర సుందరి. అందుకే అమ్మవారిని చూసినప్పుడు దేవతలు కేవలం ఒక రూపాన్ని మాత్రమే చూడలేదు, సాక్షాత్తు పరబ్రహ్మానందాన్ని రూపం దాల్చి నిలబడినట్లు చూశారనమాట. చూడండి, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అమ్మవారు నవ్వితే ఎందుకు లోకాలు ప్రశాంతమవుతాయో తెలుసా? ఎందుకంటే అది ఒక స్త్రీ నవ్వు కాదు, సృష్టిని జన్మనిచ్చిన ఆనందపు చిరునవ్వు అనమాట. అలానే అమ్మవారి నడిస్తే ఎందుకు వేదాలు మౌనమైపోతాయంటే ఎందుకంటే అక్కడ కదులుతున్నది శరీరం కాదు, ఆనందమే గమనమై ప్రవహిస్తుందనమాట. అందుకే ఇక్కడ మరాలి మందగమన తర్వాత వెంటనే మహాలావణ్య సేవదేహి అనే నామం జత అయిందనమాట. అమ్మ నడుస్తుంటే దేవతలందరూ ఒక్కసారిగా గ్రహించేది ఏంటంటే ఇది రూపం కాదు, ఆనందమే రూపం దాల్చింది అని తెలుసుకున్నారు. అప్పుడు దేవతలకు అర్థమైంది ఏంటో తెలుసా? అక్కడ అందం అనేది చర్మంలో లేదు, కళ్ళలో లేదు, ఆభరణాలలో లేదు, అమ్మ చుట్టూ వ్యాపిస్తున్న పరమ శాంతిలో ఉంది, అమ్మవారి చూపులో కరిగిపోతున్న కరుణలో ఉంది, అమ్మవారి సమీపంలో ఉండగానే కలిగే కారణం లేని ఆనందంలో ఉంది. అందుకే అమ్మని ఇక్కడ సుందరి అని అన్నారనమాట. చూడండి, ఒక్కసారి మనం ఈ దృశ్యాన్ని గాని మన హృదయంలో భావించుకున్నా కూడా జన్మ ధన్యం అయిపోతుందన్నమాట. చిదగ్నికుండం మధ్యలో నుండి వెలువడి ఒక దివ్య కాంతి, ఆ కాంతిలో నుంచి క్రమంగా ప్రత్యక్షమవుతున్న అమ్మవారి యొక్క రూపం, తరువాత మువ్వల సవ్వడి, తర్వాత మందమైన హంస నడక, తరువాత చిరునవ్వుతో నిండిన ముఖం, తరువాత మరొక వైపు పరమశివుడితో నిలబడి ఉన్నట్లు. ఈ భావన ఏదైతే ఉందో, ఎవరైతే భక్తులు ఈ భావనతో అమ్మని కాని ధ్యానించగలిగితే వాళ్ళకి శివశక్తుల ఆశీర్వాదం లభిస్తుందన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఇంకోటి ఉంది. పరమశివుడు ఎందుకు అమ్మవారిని చూస్తూ చిరునవ్వును నవ్వాడో తెలుసా అంటే ఎందుకంటే తన స్వరూపమైన ఆనందమే తన ముందు రూపం దాల్చింది కనుక. శివుడు నిరాకార పరబ్రహ్మమైతే ఆ నిరాకారానికి రూపం ఇచ్చిందే లలితాంబిక. శివుడు అనంతమైన నిశ్శబ్దమైతే ఆ నిశ్శబ్దానికి సంగీతాన్నిచ్చిందే లలితాంబిక. శివుడు పరమ చైతన్యమైతే ఆ చైతన్యానికి మాధుర్యాన్ని ఇచ్చిందే లలితాంబిక. అందుకే అమ్మవారిని ఇక్కడ శివకామేశ్వరాంకస్థ అని పిలుస్తారనమాట. ఇది భార్యాభర్తల యొక్క సంబంధం మాత్రమే కాదు, ఇది చైతన్యం మరియు ఆనందం యొక్క ఐక్యతత్వం అనమాట. అందుకే అమ్మవారిని చూస్తున్న దేవతలు భక్తితో ఇక్కడ ఏడ్చేశారనమాట. ఎందుకంటే వారు మొదటిసారిగా పరబ్రహ్మానందాన్ని చూశారు కనుక. చూడండి, మనకి సాధారణంగా ఆనందం వస్తే చిరునవ్వుని చెందిస్తాం, లేదు ఇంకా బాగా ఆనందం వచ్చింది అనుకోండి ఆ ఆనందాన్ని మాటలలో వ్యక్తపరుస్తాం, లేదు ఇంకా ఆనందాన్ని వస్తే కన్నీళ్లతో వ్యక్తపరుస్తాం. అటువంటి ఆనందాన్నే ఇక్కడ దేవతలందరూ కూడా అనుభవిస్తున్నారనమాట. అది ఈ నామానికి అర్థం. రేపు మరొక నామం గురించి తెలుసుకుందాం. మీ అందరికీ కానీ నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః.